గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ పాయ సూప్ ఉంటారు కదా, మేకకాళ్ళు. ఈరోజు ఇంకా టేస్టీగా ఉండబోతుంది. ఎందుకనంటే మా చిట్టి గార్డెన్ మెంతికూర, కొత్తిమీర కూడా ఈ కర్రీలో యాడ్ అవుతుంది అనమాట. ఉంచుకున్న వెంటనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి కొంచెం నానబెట్టాలి. 15-20 మినిట్స్ అయినా నానాలండి, లేదంటే కాళ్ళు కొంచెం బాగా పచ్చివాసన వస్తాయి. సాల్ట్ వాటర్లో అవి నానుతున్నాయండి. ఆలోపు ఆనియన్స్, మిర్చి కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. బాగా కడిగేసి ఈ వాటర్ అన్నీ పంపేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం ఫిష్ అయితే ఎట్లా కడుగుతామో అట్లా ఒక్కొక్క ముక్కని నీట్గా కడగాలండి. అప్పుడే నీసు వాసన అనేది పోతుంది. లేదంటే కర్రీ మీరు ఎంత టేస్టీగా స్పైసెస్ వేసి చేసినా కానీ ఆ నీసు వాసన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇదే టిప్ ఈ కర్రీకి. సాల్ట్ వేసాక ఇట్లా అంతా కాదండి, ఇట్లా ఒక్కొక్క పీస్ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నాన్ వెజ్ అవన్నీ కడిగినాక సింక్లో స్మెల్ రాకుండా ఉండాలంటే బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుంటే స్మెల్ రావు సింక్. 4 టైమ్స్ అయితే నేను మొత్తం క్లీన్ చేశాను వీటిని. ఆనియన్, మిర్చి రెడీ. ఒక 2 టమాటా, 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యేలోపు స్పైసెస్ అన్ని రెడీగా పెట్టుకుందాం. కుక్కర్ వేడాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆల్ స్పైసెస్ అండి, చెక్క, లవంగం, మిరియాలు ఎక్సెట్రా. నెక్స్ట్ ఆనియన్. ఇంకేష్కి వచ్చాక మెంతి కూర, అదేనండి మా చిట్టి గార్డెన్ యొక్క మెంతి కూర. ఇలా మీరు కూడా చిన్న చిన్న డబ్బాలు ఏమైనా ఉంటే వేసుకోండి. హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ, ఆ హ్యాపీనెస్సే వేరు. నెక్స్ట్ మిర్చి, టమాటా, ఆనియన్ పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ పసుపు, కొత్తిమీర, కాడలు. అఫ్కోర్స్ మా వాటికి ఇంకా కాడలు రాలేదు. కొంచెం పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కారం మీ టేస్ట్ ఎంత తింటారో స్పైసెస్ అట్లా చూసుకొని, సాల్ట్, ధనియా పౌడర్, మసాలాస్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు 4 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా, మేకలు ఇందులో వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఈ మసాలా అంతా వీటికి పట్టేలాగా నార్మల్గా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక 1 లీటర్ నార్మల్ వాటర్, అంటే చింతపండు అట్లేం కాదు, 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం ఏమనంటే ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు. ఒక 8 విజిల్స్ రానిద్దాం. ఆఫ్టర్ 10 విజిల్స్ చూద్దాము ఎంతవరకు కుక్ అయ్యాయి. ఎస్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు కొంచెం వేయాలి. చింతపండు రసం బాగా మిక్స్ చేసుకొని పులుపు, ఉప్పు, కారం చూసుకోండి. మీకు వాటర్ ఇంత ఉండాలనుకుంటే ఇంత ఉంచండి, లేదంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. నార్మల్గా, విజిల్ కాదు. టేస్టీనే కాదండి, హెల్దీ పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ థ్రైస్ అయినా కంపల్సరీగా ఇలా చేసుకోండి. హెల్త్కి మంచిది, ముఖ్యంగా 40+ ఉమెన్స్. Thank you for watching. Have a nice day.